నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, మనం గతంలో చేసిన వాస్తు వీడియోకి అయితే రెస్పాన్స్ చాలా బాగుంది సార్. కాకపోతే ఇంకొంచెం మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ముఖద్వారం ఒక్కటి బాగుంటే కనుక జీవితం చాలా మారుతుంది అని అయితే నేను వింటూ వచ్చాను సార్. వాస్తుపరంగా మనం తీసుకుంటే అంటే ఇప్పుడు ఏ ఎంట్రన్స్ ఎవరికి బాగుంటుంది, ఏ ఫేసింగ్ ఉన్న ఇల్లు ఎవరికి కలిసి వస్తుంది, ఎట్లా చూసుకోవాలి, రాశి ప్రకారం చూసుకోవాలా, వాళ్ళ నక్షత్ర ప్రకారమా, లేకపోతే పేరు బట్ట, ఈ విషయాలన్నీ ఒకసారి చెప్తారా? తప్పకుండా. అంటే ఇల్లు అనేది ఇప్పుడు నీకు ఏ వాస్తు పుస్తకం చదువు, ఏ వాస్తు కన్సల్టెంట్ని కలువు, ఒకటే చెప్తారు, ఈస్ట్ నార్త్ ఈస్ట్, లేదంటే ఈస్ట్ తీసుకో, లేదా నార్త్ తీసుకో, లేదా నార్త్ ఈస్ట్ తీసుకో అని చెప్తారు. సౌత్ అయితే అస్సలు తీసుకోకూడదు, సౌత్ వద్దంటారు, వెస్ట్ వద్దంటారు. అరే సౌత్ వెస్ట్ ఇచ్చేంత పొటెన్షియల్ ఏది ఇవ్వదు. జాబ్ పర్సన్స్కి, బిజినెస్ పర్సన్స్కి సౌత్ వెస్ట్ ఎక్సలెంట్. కానీ వాళ్ళకి కలిసి వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మనకి మన ఫ్రెండ్ క్లయింట్ ఒక ఆయన ఉన్నాడు. అంటే మనతో టచ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లయింట్ ఉంటారు, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోతారు వాళ్ళు. అయితే జేపీ కన్స్ట్రక్షన్స్, జైపాల్, ఆయన జేపీ కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకున్నాడు. అయితే ఆయన ఎప్పుడు కానీ ఈస్ట్ నార్త్ రెగ్యులర్గా విల్లాస్ కానీ, ఇటు మన ఉప్పల్, బోడుప్పలు, ఫిజుద్గూడ అటు సైడ్ ఎక్కువ చేసేది అనమాట. అయితే విల్లలు కట్టడము, లేదా ఇండిపెండెంట్ హౌస్ కట్టడము, నార్త్ ఈస్ట్ తీసుకొని బాగా సఫర్ అయ్యాడు. సేల్ అవుతలేదు సార్, ఇంత మంచిగా కడుతున్నా, వాస్తు కడుతున్నా, ఏరియా కూడా బాగుంది, నాకన్నా క్వాలిటీ లేకుండా కట్టుతున్న వాళ్ళు జల్ది పోతున్నాయి, నాదేమో ఇట్లా వెళ్తలేదు సార్, ఏంటి పరిస్థితి అని అన్నాడు. నేను ఆయన జాతకం చూసి నేను అన్నా, నువ్వు 2 డైరెక్షన్సే పట్టుకో, సౌత్ వెస్ట్. మ్యాక్సిమం అయితే సౌత్ కట్టాను. సౌత్ ఓనర్గా గురుగారు అన్నాడు, విల్లాలు కడితే సౌత్ కట్టు, విల్లా. ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ కానీ ఎట్లా కడితే వెస్ట్ కట్టు, పోతాయి చూడని నేను అన్నా. ఆయన డౌట్ తోటి ఒక 2 ప్రాజెక్ట్స్ తీసుకున్నాడు. ఒకటి విల్లా సౌత్ వెస్ట్, ఒకటి డూప్లెక్స్ హౌస్. అది ఒక విల్లానేమో 230 యార్డ్స్, ఇది వచ్చేసి 180 యార్డ్స్ తీసుకుండు. స్టార్ట్ చేసిండు. కరెక్ట్ స్లాబ్ కంప్లీట్ అయింది. మ్యాక్సిమం 70% ఇల్లు కంప్లీట్ అయింది. ఇంకా ఎంక్వైరీలు వస్తలేవు. గురుగారు మీరు చెప్పారు, నేను తీసుకున్నా, అయితే లేదన్న, టెన్షన్ ఏం పడకు, చేసినావు కదా, నేను ఒకటి ఇస్తారా, తీసుకెళ్ళి అక్కడ పెట్టండి నేను అన్నా. సరే అని చెప్పి ఆయన తీసుకెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టండి. ఎగ్జాక్ట్ 11 daysలో సౌత్ విల్లా ఆయన అనుకున్న దానికన్నా ఒక 3 లక్షలు ఎక్కువనే వచ్చినాయి. ఆయనే షాక్ అయిపోయాడు, గురుగారు అసలు ఈ రేటు పోతుందా అని నేను భయపడ్డా, కానీ ఒక 3 లక్షలు వచ్చినాయి, మీకు 1 lakh నేను ఇవ్వాలనుకుంటున్నా. అంటే అసలు నీ ఇష్టం, నీకు ప్రాఫిట్ వస్తేనే అని ఆ మెటీరియల్ పెట్టడానికి నేనేం తీసుకోలేదు. తర్వాత ఆయన ఇష్టంతో ఒక 1,11,000 వచ్చాడు. సరే హ్యాపీ. అప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది, మళ్ళీ వెస్ట్ ఫేస్ కూడా పోతుంది అంటే ఏం టెన్షన్ ఏం పడకు, ఇది తీసుకుపోయి ఆడ పెట్టేసి ఎంట్రన్స్ దగ్గర పెట్టి అని చెప్పినాం. అది కూడా మాక్సిమం 60% అయిన ఎమ్మటే అడ్వాన్స్ వచ్చేసి ఇచ్చేసారు. అంటే సార్ ఇప్పుడు జనరల్ గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పర్సనల్ గా ఏమైనా వస్తువులు ఉంటాయి సార్ ఇలా బిజినెస్ ఏరియాలో పెట్టుకోవటానికి? అంటే మనం తాంత్రికంగా ఏం చేస్తామంటే ఆకర్షణ, అంటే వశీకరణం కాదు, జనాకర్షణ. ఇప్పుడు ఒక వస్తువు ఉంది మా, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పాం, బిజినెస్ ప్లేస్లో నువ్వు ఆగ్నేయంలో దీపం పెడితే అది ఒక రకంగా పెట్టాలని చెప్పాను నేను. రాగి ప్రమిదలో పసుపావలేసి ఎరుపు రంగు ఒత్తు పెట్టి తూర్పుకు చూసేటట్టు నెయ్యితో దీపం పెట్టాలి. ఇప్పుడు ఇది ఒక తాంత్రిక పరిహారమే. అంటే నువ్వు సౌత్ జోన్ని ఆస్ట్రో వాస్తులో యాక్టివ్ చేస్తే నీకు శుక్రుడు, కుజుడు యాక్టివ్ అవుతాడు. కుజుడు అథారిటీ ఇస్తాడు, అప్పులు తీరుతాడు. శుక్రుడు భార్య భర్తలలో ప్రేమ, ఆప్యాయత, జనాకర్షణ తీసుకొస్తాడు. కాబట్టి సింపుల్ రెమెడీ. అలాగే ఈ వస్తువులు ఏంటంటే అక్కడ కొన్ని భూస్థాపితం చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గా రైతులకు చెప్పాం, ఎంట్రన్స్ దగ్గర ఒక 10 grams లవంగాలు భూస్థాపితం చేయండి, అది మనకి వెళ్తున్న కొద్దీ మంచి ప్రాఫిట్స్ వస్తాయని. అలాగే కొన్ని ఐటమ్స్ నేను అభిమంత్రించి ఇస్తాను అనమాట, వాళ్ళకి మంచి ఆకర్షణ శక్తి రావటానికి. అంటే ఇప్పుడు స్థలానికి ఎట్లా అంటే ఒక క్లయింట్ వచ్చి అడుగు పెట్టాడు ఇక్కడ, వాడికి ఇమీడియట్లీ ఆ పాజిటివ్నెస్ అర్థమవుతుంది, అరే బాగుందిరా ఇల్లు, వాడికి ఒక ఆ ఎనర్జీ ఫీల్ అవుతాడు వాడు రాగానే.
అది పెట్టకముందు ఏమైందంటే మొత్తం అన్ని రోజుల నుంచి ఖాళీగా ఉంటుంది కదా ప్లేస్. అవును. ఆ ప్లేస్లో స్థాన బలం అనేది ఉండదు. ఓకే. మనం ఏం చేపిస్తామంటే ఆ స్థాన బలాన్ని స్థాపన చేస్తాం. ఓకే. చేసినప్పుడు ఆటోమేటిక్ క్లయింట్ అది దాటి దాన్ని దాటి లోపలికి వెళ్ళాడా అలా ట్రాన్స్లోకి అట్రాక్షన్ అట్రాక్ట్ అయిపోతారు. ఓకే. సో వాళ్ళు ఏం చెప్పినా సరే రైట్ ఇచ్చేయండి గురుగారు అని చెప్పి వాళ్ళు ఫైనల్ చేసేద్దామని చెప్పి టక్కుని చేస్తారు. అట్లా దాదాపు నా దగ్గర ఒక 50-55 బిల్డర్స్ ఉంటారు. అంటే నాకు రెగ్యులర్ చాలా మంది రెగ్యులర్ ఉంటారు. వాళ్ళు కూడా అంటారు మీరు చెప్తాం గురుగారు వీడియోలు అంటే వద్దు, అలాంటి పబ్లిసిటీ నాకు వద్దు, చెప్దులే, నేను ఎప్పుడన్నా గెట్ టుగెదర్ పెట్టినప్పుడు అప్పుడు చెప్దులేని నేను అంటాను. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్ గా ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకెళ్లి ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర పెట్టేస్తారు. అక్కడ భూస్థాపితం చేసేస్తారు. సో ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే అక్కడ మంచి చాక్లెట్ ఫాస్ట్గా వెళ్తాయి. అందుకనే ఫస్ట్ డైరెక్షన్ అనేది రాశి నక్షత్రం ప్రకారంగా డిసైడ్ కాకండి. నువ్వు ఎగ్జాంపుల్ అనుకోమా, ఇప్పుడు లగ్నంలో కానీ 2వ ఇంట్లో కానీ 4వ ఇంట్లో 9వ ఇంట్లో 12వ ఇంట్లో రాహు ఉన్నాడా, నువ్వు అపార్ట్మెంట్లకు కొలాప్స్, టోటల్ కొలాప్స్. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, ఒక ఫ్లాట్ ఉందా, ఒక ఫ్లాట్లో ఒక వెంచర్ చేశారు ఒక అపార్ట్మెంట్, ఒక ఎగ్జాంపుల్ అనుకో ఒక 40 ఫ్లాట్లు ఉన్నాయి, 40 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈస్ట్ తీసుకోమని చెప్పినా, నువ్వు ఈస్ట్ అన్నావు, నువ్వు కూడా నన్ను క్లారిటీగా అడగలే, చలో నేను బిజీ ఉన్నా, ఏదో నాకు ఆఫీస్ లేట్ అవుతుందని నువ్వు వెళ్ళిపోయాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ గురువుగారు అప్పుడు చెప్పారు కదా నన్ను ఈస్ట్ తీసుకోమన్నారు కదా, రైట్, నువ్వు వెళ్ళి సౌత్ ఈస్ట్ తీసుకున్నావు. అపార్ట్మెంట్లో అన్ని ఈశాన్య మూల అయిపోయినాయి, 7 ఉన్నాయంటే ఆ ఈస్ట్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ఈస్ట్? సౌత్ ఈస్ట్. సో నువ్వేం చెప్పినావు, ఆ గురుగారు ఈస్ట్గా తీసుకోమన్నాడు కదా, తీసేసుకున్నావు. కానీ అది తీసుకున్నప్పటి నుంచి నీ ఇంట్లో పిల్లల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. నీ పిల్లలకి ఇంట్లో అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇబ్బంది పెట్టడము, లేదనుకుంటే ఇప్పుడు నీ పొజిషన్ ఉన్నప్పుడు నీకు లగ్నంలో 2వ ఇంట్లో 5వ ఇంట్లో 9, 12 ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఇంట్లో అంటే బండ్లు ఇబ్బంది పెట్టడం, ఎలక్ట్రానిక్ ఐటమ్ ఊరికే ఖరాబ్ అయిపోవటము, ఇంట్లో పనులు సతాయించటము, నీకు వర్క్ దగ్గర ప్రెషర్ లోడ్ ఎక్కువైపోవటం, నీకు కంప్లైంట్స్ ఎక్కువ చేయటం ఎందుకు జరుగుతుందని నువ్వు అనుకుంటావు. అప్పుడు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటిది, నాకెవరో చేసారు, నేను ఇల్లు ఉన్నా కదా నాకెవరో చేసారు, మా వాళ్ళు పడనోడు ఎవరో చేసిండు. అరే అది కాదమ్మా, నువ్వు సౌత్ ఈస్ట్ లో ఉండదు, నువ్వు ఉండాల్సిన నార్త్ ఈస్ట్. నువ్వు ఆ సింపుల్ లాజిక్ మర్చిపోయినావు. సో అప్పుడు వాళ్ళు వస్తారు, ఇక వచ్చి గురుగారు నేను 2 కోట్లు పెట్టుకున్నా, నాకు అంత ఉల్టా అవుతుంది, ఈఎంఐ కట్టాలంటే ఇబ్బంది అవుతుందని అప్పుడు అంటారు. సో అంటే నేను అప్పుడు అడుగుతా ఏది తీసుకున్నావు అమ్మా అంటే సౌత్ ఈస్ట్. ఒక్క ఫోన్ చేస్తే ఏమైంది, ఆ వెంచర్లోనే తీసుకోవాలని ఉంది, ఇంకో దాంట్లో తీసుకునేది ఉండే, లేదంటే ఒక నెల ఆగేది ఉండే, ఇంకో ప్రాజెక్ట్ సార్ లేదు గురుగారు ఇక మంచిగా ఉంది, మా కమ్యూనిటీ బాగుంది, నాకు ఆఫీస్ దగ్గర ఉంది అంటే మరి ఇట్లాంటివి అయితే సరే. అంటే మెయిన్ గా ఇప్పుడు ఎవరిది చూసుకోవాలి, ఇప్పుడు వైఫ్ ది పేరున కొంటున్నారు అనుకోండి, ఇద్దరిది చూడాలి, వాళ్ళకి ఇద్దరికి సరిపడుతుందా లేదా ఫేసింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు నీకంటే 2 పాపలు కాబట్టి టెన్షన్ లేదు, ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది ఏంటిది, మీకు సార్కు చూసుకోవాలి, మీరిద్దరు ఉంటారు. వాళ్ళంటే పెళ్ళైనాక వచ్చిపోతుంటారు కాబట్టి అది ఇష్యూ. మరి ఇందాక మీరు అన్నారు కదా కొంతమంది పిల్లలు కూడా ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అలా ఉంటే కనుక అన్నట్లు కొన్ని రకాలవి. సో అప్పుడు మరి ఇల్లు మొత్తం వాస్తు అందరికీ అందుకనే వాస్తు అనేది ఇప్పుడు నీకు ఆడపిల్లలు ఉన్నా మగ పిల్లలు ఉన్నా ఇప్పుడు నీకేం చేయాలంటే, ఇంటికి పెద్దది మేము చూస్తాం కదా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చూసినప్పుడు చిల్డ్రన్స్ కూడా ఉంటుంది కదా అందులో ఉన్నప్పుడు ఆ 4గురికి కలిసి వచ్చేది మన డైరెక్షన్ చెప్తాం. పిల్లలకి సపరేట్ అంటే మళ్ళీ తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావు, సార్ నేను ఒక ఫ్లాట్ ఇవ్వాలనుకుంటున్నా, లేదంటే ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వాలనుకుంటున్నా, అప్పుడు వాళ్ళకి చెక్ చేస్తాం. ఇల్లు వాళ్ళదే, నీతో కలిసి ఉన్న రోజులు నీది, నువ్వు పక్కకి వాళ్ళు వెళ్తురు సార్ మ్యారేజ్కి నేను ఒక ఫ్లాట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, లేదంటే నా అల్లుడికి ఏదైనా పొలం రాసేయాలనుకుంటున్నా అంటే అప్పుడు నువ్వు చూడాలి. వాళ్ళిద్దరిది ఒకవేళ మ్యారేజ్ చేసి గిఫ్ట్ ఇస్తున్నావు అంటే అప్పుడు వాళ్ళిద్దరిది చెక్ చేసి మా అల్లుడికి నా పాపకి కలిసి వస్తుందా లేదా, అప్పుడు వాళ్ళకి ఇద్దరు కలిసి వచ్చేది, అప్పుడు నువ్వు ఫ్లాట్ గిఫ్ట్. అంతే తప్ప ఏదో ఈస్ట్ ఇచ్చేస్తా అంటే ఆ పిల్లోడు కానీ గురువు బాలేడు, రవి కూడా నీచంలో ఉన్నాడంటే ఆ ఇంట్లో పోయిన తర్వాత జాబ్ పోతుంది, ఈ ఇంటనే కూర్చుంటాడు, ఇక ప్రొఫెషనల్ లైఫ్లో ఏం గ్రోత్ ఉండదు. అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే జాతకాన్ని చెక్ చేసి, నాకు ఎప్పుడు నార్త్ ఈస్ట్ అంటే కాదు అంటే ఎలా సార్, ఇప్పుడు రాశి బట్ట నక్షత్రం బట్టి ఎట్లా జాతకం లగ్నాన్ని బట్టి
ఓకే. లగ్నాన్ని గ్రహస్థితిని బట్టి డిసైడ్ కావాలి. ఓ. ఇప్పుడు నీ సర్కిల్లో నువ్వు ఎంతమంది చూసుంటామా, కొంతమంది కొన్నారు సార్ మంచి డెవలప్మెంట్ అయ్యారు, అవును. కొంతమంది కొని ఈఎంఐ కట్టడానికి కూడా లేవు, అంతే. చాలా మంది చాలా సఫర్ మంచి అవుతారు. అవును. ఎందుకైతే అది మరి కాక అది కొంతమంది అంటారు కూడా పలానా అంటే ఇప్పుడు మేము ఆ ఇంట్లోకి వెళ్ళంగానే వెళ్ళిన దగ్గర నుండి మాకు అస్సలు బాగాలేదు, అంత బాగాలేదంట. ముందర బాగుండేదల్లా చాలా అన్నట్లు మంది. వింటూ ఉంటాం. అదే ఇప్పుడు నీకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మా ఒక వెంచర్ వేసారు అనుకో, ఎగ్జాంపుల్ నీ కరెక్ట్ అర్థం చేసుకో, ప్రేక్షకులు కూడా మన వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోండి, చాలా డీప్ పాయింట్ ఇది, ఎవరు చెప్పరు నీకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక వెంచర్ వేసారు మా, ఈస్ట్ ఫేసే, ఎగ్జాక్ట్ అర్థం చేసుకో, ఫేసింగ్ ఈస్టే, కానీ ఆ వెంచర్కి ఈస్ట్ ఎక్కడ వస్తుంది, నైరుతిలో ఈస్ట్ వస్తే అది నీకు పడుతుందా, వాయువ్యంలో ఈస్ట్ వస్తే అది నీకు పడుతుందా, ఆ వెంచర్ మొత్తమే, ఆ వెంచర్లో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్స్ వేసిర్రు, ఈస్టే ఫ్లాట్స్ వేసిర్రు, కానీ 4 డివిజన్స్ చేసిర్రు. ఆగ్నేయంలో ఈస్ట్ ఫేస్ ఉన్నాయి, నైరుతిలో ఈస్ట్ ఫేస్ ఉంది, వాయువ్యంలో ఈస్ట్ ఫేస్ ఉంది, ఈశాన్యంలో ఈస్ట్ ఫేస్ ఉంది. మరి నీకే సెట్ అవుతుంది మరి ఇది, అది ఏ రాశి ఏ నక్షత్రంది ఎట్లా చూసుకుంటున్నాను, ఇది ఇంత డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. నేను ఎందుకంటే చాలా మందిని చూసా సార్, నేను ఈస్ట్ ఫేస్లో నేను కిరాయి ఇంట్లో ఉండే, మంచిగా ఉండే సార్, మంచి సంపాదించిన, మంచి డీల్స్ అయినాయి, మంచిగా ఒక రేంజ్కి వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు నేను సొంతంగా కొనుక్కున్న ఈస్ట్ ఫేస్ మొత్తం రావట్లేదు, మొత్తం అప్పులు అవుతున్నాయి, ఏడో చూసినా సరే, కానీ నాకు బయటికి వెళ్ళాలంటే నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు, పని చేయాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ నేనున్నది ఆ వెంచర్లో ఎక్కడైతే నేను ఫ్లాట్ తీసుకున్నానో అది ఆగ్నేయంలో ఈస్ట్ ఫేస్, ఆగ్నేయంలో ఈస్ట్ ఫేస్. ఇప్పుడు ఏదైతే కొనుక్కున్నానో నేను నైరుతిలో ఈస్ట్ ఫేస్. డిఫరెన్స్ చూడు, జస్ట్ ప్లేస్ మారింది. ఆ ప్లేస్ మారటం వల్ల వీడి జాతకం తలరాతే మారిపోతుంది. సో ఈ డెప్త్ ఎవరు నీకు చెప్పరు మా, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే అంటా, ఒక వెంచర్ తీసుకుంటున్నావా, ఒక ఫ్లాట్ తీసుకుంటున్నావా అంటే ఒక్కసారి రా, తీసుకుని రా, వాళ్ళు ఇస్తారు కదా మనకి లేఅవుట్ ప్లానింగ్ ఇస్తారు కదా, అది ఒకసారి చూద్దాం. సార్ అపార్ట్మెంట్స్ కి చూసుకునేటప్పుడు మనం ఉన్న ఫ్లాట్ కి చూసుకోవాలా లేకపోతే అపార్ట్మెంట్స్ అదే నేను అనేది, మొత్తానికి చూడాలి, మొత్తానికి చూడాలి, అపార్ట్మెంట్స్ అయినా కూడా, అపార్ట్మెంట్స్ అయినా అంతే. ఇప్పుడు చాలా మందికి నేను అనేది అదేమా, నీ రాహు నీ చంద్రుడు బాలేడు అనుకో, మాక్సిమం సెకండ్ ఫ్లోర్ అంతే, దానికి మించి పైకి వెళ్ళేవా కొలాప్స్ అయిపోయేవాళ్ళు నేను ఇంతమంది చూసినా నా దగ్గర. ఎంత వాస్తుకుంది సార్, అంత బాగానే ఉంది, అంత జరుగుతూనే ఉంది, కానీ ఎందుకు నాకు కలిసి వస్తలేదు అంటే అపార్ట్మెంట్స్ కూడా కలిసి రావాలి. ఇప్పుడు నీ కోకాపేట, ల్యాంకోయిల్స్, మాదాపూరు, ఈ కోకాపేట సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 2 కోట్లు 3 కోట్లు పెట్టి బర్బాద్ అయిపోయిన, ఈఎంఐ కట్టలేక వదిలేసారు, బ్యాంక్ సీజ్ చేసిన ఎంతో మంది నేను చూసిన ఎంప్లాయీస్కి, వాళ్ళకి సెట్ కాదు అపార్ట్మెంట్ చాలా మంది. నేను రీసెంట్లీ ఒక కేసు, వాళ్ళు ఏంటంటే అమ్మాయి వచ్చేసి జర్మనీలో ఉంటుంది, మంచి పొజిషన్లో ఉంది, మంచి ప్యాకేజ్ బాగుంది. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, మ్యారీడ్, వెల్ సెటిల్డ్ అక్కడ. అయితే మనం ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఒకటి రెంట్స్కి పర్పస్ కట్టిర్రు, రెంట్స్కి ఇచ్చేసిర్రు, ఒకటి వాళ్ళది ఓను G+3 వాళ్ళది ఉంది. ఇక వాళ్ళు ఇక్కడే మాదాపూర్ సైడ్ ఉంటారు. అయితే పాప ఏం చేసిందంటే జర్మనీలో మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి సంపాదించుకుంటారు, బాగానే ఉంది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్, బాగుంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి, అంటే హైదరాబాద్లో మనం వెళ్ళినా మంచి ఒక లగ్జరీలో ఉండాలి అని చెప్పి దాదాపు 3.5 కోట్లు 3.5 crores పెట్టి కోకాపేట సైడ్ 14th floor, అలాగే ఎవరో మహానుభావుడు ఎవరో న్యూరాలజిస్ట్ 5 నెంబర్ నీకు లక్కీ అమ్మా అని చెప్పింది, ఆమె 14th floor బుక్ చేసింది. దగ్గర 1 year దాకా అడ్వాన్స్ కట్టేసారు, 1 crore దాకా కట్టేసి, ఎప్పుడైతే ఫ్లాట్ ఈ పేరు మీద రిజిస్టర్ అయ్యిందో అక్కడ జాబ్ అయింది, ఉన్నటువంటి జాబ్ అయింది, ఇక్కడ ఫ్లాట్ రిజిస్టర్ అయింది, అక్కడ జాబ్ అయింది. ఆమె షాకు, అమ్మని నేను ఇంత సీనియర్ని, ఇప్పుడు జాబ్లలో ఫస్ట్ ఏం చేస్తారు మా, పనికిరాలలో తీసేస్తారు. ఇప్పుడు దాదాపు 6 years నుంచి ఆ కంపెనీలో చేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ మంచి పొజిషన్లో ఉంది, టక్కున ఏదో సిల్లీ రీజన్ చెప్పి తీసేసిందంట. ఆమె షాకింగ్, మమ్మీ ఇట్లా జరిగిందమ్మా అనగానే మన వీడియో ఏదో చూసిరు భవిష్య క్రియల, వాళ్ళ మమ్మీ, అరే ఈయన చెప్తుంది కరెక్టే, ఇదేదో ఫ్లాట్స్ కూడా చెప్తుండేనా అని టక్కున అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆన్లైన్. తీసుకొని నేను ఫస్ట్ చూడంగా నేను ఒకటే అన్నా, ఫ్లాట్ ఏమైనా తీసుకున్నారమ్మా, ఏమన్నా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఏమైనా కొన్నారా అని నేను అన్నా.
ఫ్లాట్ రీసెంట్గా పాపకి ఇట్లా 5 లక్కీ నెంబర్ అని చెప్పి 14th ఫ్లోర్లో ఒకటి ఫ్లాట్ బుక్ చేశాను సార్, 3.5 crores. ఆల్రెడీ 1 crore కట్టినాము. ఒక 1.5 yearలో మా పొజిషన్ వచ్చేస్తుంది అని ఫస్ట్ క్యాన్సిల్ చేయమ్మా నేను క్యాన్సిల్ చేసి, ఎవడు చెప్పింది నీకు 5 నెంబర్ కలిసి వస్తుంది అని ఒక న్యూమరాలజిస్ట్ చెప్పిన. అంటే ఆమె పుట్టింది 6 తారీఖు అని చెప్పి 6కు ఫ్రెండ్ ఎవరంటే 15కి 5 అనమాట, క్లోజ్ దగ్గరికి. వాళ్ళది అది చెప్పేసరికి ఓరి అమ్మ ఇది మీనరాజులో బుధుడిని నీచ స్థితిలో పెట్టుకొని రెండో ఇంట్లో రావుని పెట్టుకొని ఎవడమన్నాడమ్మా నీకు అపార్ట్మెంట్లోకి ఎవడమన్నాడు అన్న. అట్లా సార్ అంటాడు, రాహు పొజిషను చంద్రుడి మీద కేతు దృష్టి ఉంది, రాహు రెండో ఇంట్లో ఉన్నాడు, బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు, బుధుడి సంఖ్య 5, బుధుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు 5 నెంబర్ బుక్ చేసుకుంటే జాబ్ పోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆడ ఏం జరిగిందంటే బుధుడు ఏంటంటే బుధుడు బాగుంటే నీకు బుద్ధి బలాన్ని ఇస్తాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాడు, బాగుంటుంది. కానీ ఎప్పుడైతే నెగిటివ్ ఉంటుందో నువ్వు ఆయన టచ్ చేసుకుంటున్నావు అనుకో, ఇప్పుడు బుధుడు బాగాలేడు అనుకోమా, నువ్వు 5 నెంబర్ రిపీట్ చేయటం, గ్రీన్ కలర్ ఎక్కువ వేసుకోవటం, నీ ఫ్రెండ్స్ ఊకే నమ్మేసి డబ్బులు ఇవ్వటం, ఇట్లా చేస్తున్నావు అనుకో, నీ వెనక గోతులు దోవేటోళ్ళు స్టార్ట్ అయిపోతారు. నీకే తెలియదు, నీ ముంగడు బాగానే మాట్లాడుతుంది, బాగున్నా స్వర్ణ బాగున్నా ఇట్లా మాట్లాడతారు. వెనకకి వెళ్ళి కిరణ్ గారు స్వప్న చూడు అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది, మళ్ళీ రాగా బాగున్నా సార్ ఇట్లనే ఇట్లా ఉంటారు గుంటనక్కలు అనమాట. అది నువ్వు వాళ్ళు తయారవుతారు, చేసింది ఎవరు మిస్టేక్? నువ్వే కదా. నీ అంతలు నువ్వు నీ బుధుడు ఎవరైతే నెగిటివ్ ఉన్నాడో వాడిని నువ్వు ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నావు ఆ నెగిటివిటీ. ఆ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? గుంట నక్కలు తయారవుతారు. సో ఆమెకు జరిగింది కూడా సేమ్ అదే. అక్కడ అడుగుమా ఒకసారి, ఆమె మీద ఎవడో సాడీలు చెప్పి తీసేసారు, కానీ వస్తుంది జాబ్, మళ్ళీ టెన్షన్ ఏం పడకు, అది క్యాన్సిల్ చేయి ఫస్ట్. ఏదైనా నువ్వు కోకాపేట అని కాదు, కొంచెం దూరము సిటీకి కొంచెం అవుట్స్కట్లన్నా కొను, కానీ ఈమె పేరు మీద ఏ రోజు అపార్ట్మెంట్ కొనకు, ఇండిపెండెంటే కొను. 3.5 కోట్లు అంటే ఇండిపెండెంట్ వస్తుందమ్మా, ఎందుకు అపార్ట్మెంట్? లేదు గురుగారు కమ్యూనిటీ కదా సేఫ్టీ ఉంటుంది, కానీ అమ్మ ఏం సేఫ్టీ అమ్మ? అపార్ట్మెంట్ సేఫ్టీయా? ఎన్ని మర్డర్లు అయితే లేదు అపార్ట్మెంట్లలో, ఎక్కడ లేదు మా. నీ దరిద్రం నీ జాతకంలో ఉంది అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది నువ్వు అపార్ట్మెంట్లో ఉంటే ఇది, నువ్వు ఇండిపెండెంట్లో ఉంటే. ఇప్పుడు నువ్వు మహారాజా మూవీ చూడలే, విజయ్ సేతుపతి తోటి మహారాజా మూవీ వచ్చింది. ఆ మహారాజా మూవీలో వాడు యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళ పాప చచ్చిపోయిన డిప్రెషన్లో ఉండి, అమ్మో నాకు వద్దురా బాబు, నేను సిటీ అవుట్స్కట్స్లో ఉంటా, నాకు నా పిల్ల సేఫ్గా ఉండాలి అని చెప్పి తీసుకుపోయి ఆడుంటాడు. కానీ జరిగేది ఆడికి వస్తారు వాళ్ళు. ఆ అనురాగ్ కశ్యప్ ఎవరైతే విలన్ ఉన్నాడో, యాక్చువల్లీ ఆయన డైరెక్టర్, ఆ విలనే నా బిడ్డ అని తెలియక వాళ్ళు అది జరగాలి అన్న ఇన్సిడెంట్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా జరుగుతుంది. నువ్వు అపార్ట్మెంట్లో ఉంటే ఏంటి, ఇండిపెండెంట్లో ఉంటే ఏంటి, సేఫ్టీ అనేది ఎక్కడ లేదు. అంటే ఏదో కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే అనుకో, కొంతమంది ఉంటారు పొద్దుగా లేస్తే నీతో ఎట్లా గొడవ పెట్టుకోవాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళు మెంటాలిటీ పుసుక్కుని నువ్వు అనుకున్నావు, ఇప్పుడు 3.5 కోట్లు పెట్టి తీసుకున్నావు, నీకు పక్కన వాళ్ళు అట్లాంటి వాళ్ళు వెళ్తే ఏం సుఖం ఉంటుంది? పొద్దుగా లేస్తే లొల్లులు. అట్లాంటిది చూసుకోవాలి మనం. మనకి ఎట్లాంటి నేబర్స్ వస్తారో కూడా తెలుసుకోవచ్చు. నీ జాతకంలో 3rd హౌస్ని అబ్జర్వ్ చేయి. నీ 3rd హౌస్ లార్డ్ ఎక్కడున్నాడో అబ్జర్వ్ చేస్తే నీ నేబర్ నీతో కొట్లాట పెట్టుకుంటాడా, మంచోడు ఉంటాడా, రిలేషన్ బాగుంటుందా, ఇవన్నీ కూడా జాతకంలో తెలుసుకోవచ్చు. అందుకనే ఫస్ట్ జాతకం చూడు. జాతకం చూసి సార్ నేను ఫ్లాట్ తీసుకోవాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలన్నా, తీసుకుంటే ఏ డైరెక్షన్లో ఉండాలి, దేనికి నియర్ బై ఉండాలి, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి దీని మీద ఇంకో డిస్కషన్ చేద్దాం, ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది. కాబట్టి నా సజెషన్ అయితే రాసు నక్షత్రాలు కాదు, ఒక ఎక్స్పర్ట్ని కలవండి, మంచి జాతకం చూపించుకోండి, అప్పుడు డిసైడ్ అయ్యి అది ఏ డైరెక్షన్ తీసుకోవాలో అప్పుడు మీరు కరెక్ట్ డిసిజన్ తీసుకుంటే డెఫినెట్లీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దినదినాభివృద్ధి చెందుతారు. లేదు అంటే ఈఎంఐ గట్టనికి కూడా మీరే ప్రేక్షకులు కామెంట్లు పెట్టండి, ఎంతమంది ఇట్లా సఫర్ అవుతారు ఇల్లు కొన్న తర్వాత, సార్ మేము ఇట్లా సఫర్ అవుతున్నాము అన్న వాళ్ళ కామెంట్లు చెప్పండి, వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ఇది నా సజెషన్ అయితే జాతకం చూపించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే లైఫ్ టైం సేవింగ్స్, మళ్ళీ 20 years దాకా మనం ఈఎంఐ 15 years 20 years ఈఎంఐ కట్టాలి. కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను గ్రోత్ అవుతానా, నా పిల్లలకి ఏమైనా ఇవ్వగలుగుతానా లేదా అనేది మొత్తం చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప బ్లైండ్గా ఎవరో చెప్పేశారు అని చెప్పి ఈస్ట్ కొనేయటం నార్త్ కొనేయటం చేయకండి. జాతకాన్ని చూపించుకొని అప్పుడు మంచి ఎన్నో ఫ్లోర్, ఒకవేళ అపార్ట్మెంట్ తీసుకోవాలంటే అసలు లక్కీ నెంబర్ ఏంది, ఏదో న్యూమరాలజిస్ట్ చెప్పారు కదా అన్నట్టు కాదు, ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కలవండి,
అప్పుడు జ్యోతిష్య పరంగా న్యూమరాలజీ పరంగా అమ్మ నీకు ఇది కలిసి వస్తుంది, ఈ నెంబర్ పెట్టుకో, ఈ ఫ్లాట్ నెంబర్ పెట్టుకో, అట్లా అది చూసుకొని చేస్తే 100% వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది. తప్పకుండా సార్. సో విన్నారు కదా, వాస్తుపరంగా అయితే కనుక చాలా డీప్గా సార్ చెప్తూ వస్తున్నారు. ఎవరైనా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ అంటే ముఖ్యంగా జాతకమే అన్నిటికన్నా అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ అయితే చెప్తున్నారు కదా. సో మీరు జాతకం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.